హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇప్పటివరకు 9 ఎడిషన్స్ ఆఫ్ T20 వరల్డ్ కప్ జరిగాయి. కానీ 9 సార్లు ఒక్కసారి కూడా హోమ్ టీం టైటిల్ గెలవలేదు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ నిరుటి విజేత కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా తమ టైటిల్ నిలబెట్టుకోలేదు. అండ్ ఇండియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సార్లు తలా 2 సార్లు గెలిచారు. కానీ టైటిల్ ఈ 3 టీమ్స్లో కానీ వేరే టీమ్స్ కానీ ఎవరు కూడా ఇంతవరకు 3 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఇండియా ఈసారి హోమ్ టీమ్, ఇండియా ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ అండ్ దే ఆర్ ఎయిమింగ్ ఎట్ దర్ 3rd టైటిల్. మరి చరిత్ర మనకి ప్రతికూలంగా వ్యతిరేకంగా ఉంది కదా. చరిత్ర మనకి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ వర్తమానం మనకి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఏ క్రికెటింగ్ నేషన్లో అయినా అడగండి, ఈసారి T20 వరల్డ్ కప్లో ఫేవరెట్ టీం ఏదని చెప్తే వాళ్ళు గుక్క తిప్పుకోకుండా ఇండియా అని చెప్తారు, వాళ్ళ టీం ఉన్నా సరే. ఎందుకంటే ఇండియా ఈసారి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఇండియా ఈజ్ ది హాటెస్ట్ ఫేవరెట్ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఎప్పుడు కొంతమంది దృష్టిలో ఏంటంటే ఏ వరల్డ్ కప్లో కూడా ఒక టీం ఇంత స్ట్రాంగ్గా కనిపించలేదు. దీనికి ఎలాంటి ఆరా ఉందంటే, ఒకప్పుడు ఆస్ట్రేలియా 2000 బిగినింగ్లో అనుకోండి, 2003 నుంచి 2000 మేబీ 2009-10 వరకు వాళ్ళకి ఆ రకమైన ఇమేజ్ ఉండేది, వరుసగా అన్ని టైటిల్స్ గెలిచేవాళ్ళు. బట్ అలాగా T20 ఫార్మాట్లో ఇండియా ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ ఫార్మాట్. T20 ఫార్మాట్లో ఇప్పుడు ఇండియా అంత బ్రహ్మాండం, అంత స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకోండి, ఆస్ట్రేలియాకి చాలా ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. ప్యాట్ కమిన్స్ లేడు, హ్యాజల్వుడ్ ఎప్పుడు ఫిట్ అవుతాడో తెలియదు, అలా ఉన్నాయి. అలాగే సౌత్ ఆఫ్రికాకు ఉన్న ఇబ్బందులు, వాళ్ళ నాకౌట్లో వాళ్ళకి ఇబ్బందులు అలాగే ఉన్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ టీమ్స్ ఇటీవల కాలంలో పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, బట్ ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అందుకే ఈసారి వర్తమానం మనకు అనుకూలంగా ఖచ్చితంగా ఉంది. అయితే ఇండియా మన టైటిల్ గెలిచేస్తుందా? ఖచ్చితంగా. అది మనం లాస్ట్లో చూద్దాం. డీటెయిల్గా ఇండియన్ టీం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇండియాకి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి, ఖచ్చితంగా గెలుస్తుందా లేదా అనేది మనం చూద్దాం చివరిలో. ఈ వీడియో కొంచెం లెంతీ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే నేను కొంత స్టాట్స్ కూడా చెప్తాను, అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లెంతీ అవుతుంది. బేర్ విత్ మీ. సో లెట్ us గెట్ ఇన్ టు ద ఇండియన్ టీమ్స్ ఛాన్సెస్. మనం గ్రూప్ ఏలో ఉన్నాము. గ్రూప్ ఏలో మనతో పాటు ఎవరున్నారు? పాకిస్తాన్తో ఆడినా ఆడకపోయినా 2 పాయింట్లు వస్తాయి, ఆడిన 2 పాయింట్లు వస్తాయి, ఆడకపోయినా 2 పాయింట్లు వస్తాయి. అది తర్వాత సరే, మిగతా టీంలు కూడా ఎవరు మనకి పెద్ద ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. నమీబియా, నెదర్లాండ్స్ అండ్ USA. సో మనం ఆడుతూ పాడుతూ సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతాం. సరే, అది సెకండ్ రౌండ్ గురించి వాటి గురించి తర్వాత చూద్దాం. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్. ప్రధానమైన స్ట్రెంగ్త్ ఏంటంటే, మనం తిరుగులేని డామినేషన్ ఉంది ఈ ఫార్మాట్లో. అంటే నేనేదో మన టీం బాగుంది అని చెప్పట్లేదు. రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. రికార్డ్ కనుక మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఉంది. మనం నవంబర్ 19th T20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడాం, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడాం. ఆ తర్వాత నుంచి మన రికార్డ్, అక్కడి నుంచి మన T20లో కూడా మనం ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్ళాం. మన టీంని అప్పటి నుంచి మోల్డ్ చేసుకుంటూ వచ్చాం. యంగ్స్టర్స్ తీసుకురావడం, అన్ని రకరకాలుగా మన క్యాప్టెన్సీలు మార్చడం, అలాంటివన్నీ చేసాం. అక్కడి నుంచి చూసుకుంటే నవంబర్ 2023 20వ తారీఖు తర్వాత నుంచి ఇప్పటి వరకు మనం ఎన్ని మ్యాచ్లు ఆడాం? T20 ఇంటర్నేషనల్స్ 59 మ్యాచ్లు ఆడాం. 59 మ్యాచ్ల్లో మనం 49 మ్యాచెస్ గెలిచాం అవుట్ ఆఫ్ 59. అంటే విన్ పర్సంటేజ్ అంతా 86%. ఫినామినల్ పర్సంటేజ్. 86% గెలిచాం. 50-60 ఉంటేనే చాలా మంచి అనుకుంటాం. 86% గెలిచాం. కేవలం 8 మ్యాచ్లు మాత్రం ఓడిపోయాం, 2 నో రిజల్ట్ ఉన్నాయి. సో 59లో 8 మాత్రమే ఓడిపోయాము. ఆ 8లో కూడా ఎప్పుడు 2 వరుసగా ఓడిపోలేదు. మనం 2 వరుసగా ఎప్పుడు ఓడిపోలేదు. సిరీస్లో దిష్టి తగులుతా అన్నట్టుగా ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయాం. 2 మల్టీ నేషన్ టోర్నమెంట్స్ ఆడాం. T20 వరల్డ్ కప్ ఆడాం, ఈ పీరియడ్లో ఏషియా కప్ ఆడాం. ఆ రెండిట్లో అన్బీటన్గా ఉన్నాం. అంత గొప్ప రికార్డు ఉంది మనకి. అండ్ సిరీస్లు చూస్తే ఆ పీరియడ్ మొత్తంలో మనం చెప్పుకున్న నవంబర్ 2023 నుంచి ఎప్పటి వరకు ఒక్క బయలాటరల్ సిరీస్ ఓడిపోలేదు. 2 మల్టీనేషనల్ టోర్నమెంట్స్ ఆడితే, ఏషియా కప్లో కానీ T20 వరల్డ్ కప్లో ఆ 2 గెలిచాం. సో మొత్తం 13 మనం 2 టైటిల్స్ గెలిచాం. మనం 10 సిరీస్లు గెలిచాం, 10 బయలాటరల్ సిరీస్లు గెలిచాం. ఒక్క సిరీస్ సౌత్ ఆఫ్రికాతో లాంగ్ బ్యాక్, అది కూడా ఆల్మోస్ట్ 2 years అవుతుంది, డ్రా చేసుకున్నాం.
ఓడిపోలేదు. సో అన్బీటన్గా ఉన్నాం ఈ పీరియడ్లో. మనం తీసుకున్న ఈ 2 ఏళ్ల పీరియడ్ అనుకోండి, 2 ఏళ్ల కొన్ని నెలల పీరియడ్లో అన్బీటన్గా ఉన్నాము. ప్రతిదీ గెలుస్తూనే వస్తున్నాం. అక్కడ అడపాదడప అకేషనల్ లాస్ మినహాయిస్తే. సో అంత బాగా మన టీం సెట్ అయింది, అంత బాగా ఉంది టీం. సో అది రికార్డు గురించి చెప్తున్నాం. మన ఇండియన్ టీం కాబట్టి వాళ్ళు ఏదో పైకి లేపాలని కాదు. సో రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇస్తే. దట్ ఈస్ నెంబర్ 2 అంటే మన టీం ఎంత బాగుంది. గతంలో మనం అనుకున్నాం, అరే మన టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ లేరు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేడు, లెగ్ స్పిన్నర్ లేకుండా మనం వరల్డ్ కప్స్ ఆడాం. లెగ్ స్పిన్నర్ లేకుండా ఎవరిని ఆడుతూ లెవెల్స్ మనకి ఇప్పుడు లెగ్ స్పిన్నర్స్కి కొరతే లేదు. అలాగా మనకి బ్యాట్స్మెన్ ఎవరు బౌలింగ్ చేయరు, బౌలర్స్ ఎవరు బ్యాటింగ్ చేయరు, ఇలా ఉండేది మన టీం. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా మన టీం సెట్ అయింది. ఇప్పుడు యాషెస్ టైంలో ఒక యాషెస్ గురించి ఒక క్యాలిప్స్ ఒక సాంగ్ ఉండేది, యాషెస్ టు యాషెస్, డస్ట్ టు డస్ట్, ఇఫ్ థామో డజంట్ గెట్ యూ లిల్లీ మస్ట్. అంటే లిల్లీ థామ్సన్ గ్రేట్ బౌలర్స్ ఉండేవారు ఆస్ట్రేలియాకి. సో థామ్సన్ నిన్న అవుట్ చేయకపోతే లిల్లీ అవుట్ చేస్తారు. అలాగే మనకి ఇప్పుడు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ పేరుంది, విచ్ ఇస్ ఎన్వీ ఫర్ ఆల్ అదర్ టీమ్స్. మిగతా టీంలంతా అసూయపడేంత ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ జోడి ఉంది మనకి. దాంట్లో ఎలాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఎలా అంటే అభిషేక్ ఫెయిల్ అయితే ఇషాన్ కిషన్ రెచ్చిపోతారు. లైక్ మనం చూసాం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ ఫెయిల్ అవ్వలేదు, కానీ తన యూజువల్ స్టైల్లో రెచ్చిపోలేదు ఆ వార్మప్ మ్యాచ్లో. బట్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. అలాగే ఇషాన్ కిషన్ ఫెయిల్ అయితే అభిషేక్ రెచ్చిపోతాయి. ఇద్దరు రెచ్చిపోతే పాపం అపోజిషన్ వాళ్ళు చచ్చిపోతారు. ఇది సమస్య. సో అంత అద్భుతమైన ఓపెనింగ్ జోడి ఉంది. పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయడం అనేది ఇప్పుడున్న T20 డైనమిక్స్లో నెంబర్ 1 థింగ్. సక్సెస్ మంత్ర ఏంటంటే పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ స్కోర్ చేయి, ఏమెట్ 70, 80, 90 ఆ రేంజ్లో స్కోర్ చేయగల వీళ్ళిద్దరు బ్యాటర్స్ మనకున్నారు. దట్ ఈస్ అవర్ మెయిన్ స్ట్రెంత్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఆల్రౌండర్స్. నేను చెప్పినట్టుగా ఒకప్పుడు ఎవరు బౌలింగ్ చేస్తారు కాదు, కానీ ఇప్పుడు ఉన్న టీంలో మనకి ఇద్దరు జెన్యూన్ ఆల్రౌండర్స్ ఉన్నారు, హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్. అవసరమైతే మీకు వాషింగ్టన్స్లో ఉన్నాడు. శివం దుబే ఇస్ డూయింగ్ వెరీ వెల్. 6th బౌలింగ్ ఆప్షన్ బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. సో ఇది మీకున్న స్ట్రెంత్. హర్షిత్ రాణా లాంటి ఒక ఆల్మోస్ట్ వీ కెన్ కాల్ హిమ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్, అలాంటి ఒక ఉన్నాడు. వీ కెన్ బ్యాట్ ఇట్ వెరీ వెల్ అట్ నెంబర్ 8. మీకు పెద్ద షాట్స్ కొట్టగల ఎబిలిటీ ఉండే ప్లేయర్. అలాగే మీ బ్యాట్స్మెన్లో అభిషేక్ శర్మ కెన్ బౌల్, తిలక్ వర్మ కెన్ బౌల్. సో మీకు బౌల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. గతంలో లేని ఇది మన ఇండియన్ టీంలో మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలర్స్ ఉండేవారు, కానీ ఈ బ్యాలెన్స్ ఇవ్వగల ఆల్రౌండర్స్ లేని, హార్దిక్ పాండ్యా ఎంజాయ్ రాకపోవడం, ఇలాంటి కొన్ని సమస్యలు ఉండేవి మన గతంలో. కానీ ఇప్పుడు మనకి బ్రహ్మాండమైన ఆల్రౌండ్ టాలెంట్ అన్ని రకాలుగా అవర్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. నేను ఇందాక మీకు కేవలం ఓపెనర్స్ గురించి చెప్పాను. మరి మిడిల్ ఆర్డర్ ఎంత అద్భుతంగా ఉంది. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ ఈజ్ లైక్ ఏ ఫల్క్రమ్. అంటే టీంకి అవసరమైన స్టైల్లో ఆడగల ప్లేయర్. డిఫరెంట్ గేర్స్లో, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, 6th గేర్లో కూడా ఆడగల ప్లేయర్. ఫల్క్రమ్ అనండి, గ్లూ అనండి, షీట్ యాంకర్ అనండి, ఆ రోల్ని పర్ఫెక్ట్గా చేయగలరు. సూర్యకుమార్ రైట్ టైంలో ఫామ్లోకి వచ్చేసాడు. సూర్యకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఎక్స్ప్లాయిట్స్ ఇన్ T20s ఆర్ వెల్ నోన్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ ఇన్ దిస్ ఫార్మాట్. హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అక్షర్ పటేల్ లాస్ట్ వరల్డ్ కప్లో కూడా మన హీరోస్లో అతను చాలా ఇంపార్టెంట్ రోల్ అతనిది. అండ్ శివం దుబే అండ్ రింకు సింగ్, వీళ్ళిద్దరూ బ్రహ్మాండమైన ఫినిషర్స్. వాళ్ళు శివం దుబే స్పిన్నర్ల పాలిటీ సింహస్వప్నం, అండ్ రింకు సింగ్ కామ్గా ఉంటాడు. కాబట్టి అవసరమైన క్యాల్కులేటెడ్గా అసాల్ట్ లాంచ్ చేస్తాడు. కాస్త స్లోగా స్టార్ట్ అయ్యి రైట్ టైంకి ఈ చేంజెస్ గేర్స్. సో ఆ కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు. చివరిలో మనకి కాస్త టెన్షన్ ఉన్న టైంలో ఆ టెన్షన్ అంతా సోక్ చేసుకొని, టెన్షన్ అంతా తనను భరించేసుకొని మీకు అవసరమైన రిజల్ట్ ఇవ్వగల ప్లేయర్. సో ఇది. అండ్ నేను ఎక్సలెంట్ ఫీల్డర్ కూడా. అతను మన టీంలో ఇప్పుడు బెస్ట్ ఫీల్డర్. ది వే హీ కవర్స్ ద గ్రౌండ్ ఈజ్ వండర్ఫుల్. సో ఫీల్డింగ్లోనే అతను ఒక 15 runs, 10 runs పోనీ 10-15 runs వర్త్. సో మీకు వీళ్ళిద్దరే కాకుండా హార్దిక్ పాండ్యా కెన్ ఆల్సో ఫినిష్, అక్షర్ కెన్ ఫినిష్. సో ఇప్పుడున్న గేమ్లో ఏంటంటే మీరు స్టార్టింగ్ బాగుంటే సరిపోదు, ఫినిషింగ్, ఆ స్ట్రాంగ్ ఫినిష్ చాలా అవసరం. ఆ స్ట్రాంగ్ ఫినిష్ ఇవ్వడానికి మనకి 1, 2, 3, 4 ఎప్పుడైతే రింకు సింగ్ టీంలో చేర్చా, ఒరిజినల్గా లేడు అతను. చాలా మంచి డెసిషన్ అది. రింకు సింగ్ టీంలోకి రావడం వల్ల ఏమైందంటే మనకు ఆ ఫినిషింగ్ విషయంలో బెంగ లేకుండా అయిపోయింది. ఫినిషింగ్ శివం కాకపోతే రింకు కాకపోతే హార్దిక్ కాకపోతే అక్షర్, వీళ్ళు ఎవరైనా మనకు ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వగలరు. స్ట్రాంగ్ ఫినిష్. అభిషేక్, సూర్యకుమార్, ఇషాన్, తిలక్ వర్మ వీళ్ళంతా మీకు మంచి స్టార్ట్ అందిస్తే దాన్ని బాగా ఫినిష్ చేయగల ప్లేయర్స్ మనకున్నారు. సో అది మనకున్న ప్రధానమైన అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ నేను చెప్పిన, లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోయారని ఒక ఫీలింగ్ ఉంది. కానీ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ అవడం ఒక విధంగా అడ్వాంటేజ్ నా దృష్టిలో. ఒకప్పుడు మన టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉండేవారు కదా, తడుకోవాల్సి వచ్చేది.
1983లో కపిల్ దేవ్ క్యాప్టెన్సీలో మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు మన టీంలో ఉన్న 15 మెంబర్స్లో అందరూ రైట్ హ్యాండర్సే, ఇంక్లూడింగ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేసే సునీల్ వాల్సమే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేసే రవిశాస్త్రి కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. కానీ ఈసారి ఈ టీంలో మీకు 8 మంది, లైక్లీ 11లో 8 మందిలో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మీరు హర్షదీప్ కూడా చేస్తే అవుట్ ఆఫ్ 11 యూ మైట్ బి హ్యావింగ్ 11లో 7. కుల్దీప్ ఆడితే 8 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. కుల్దీప్ కూడా ఆడితే 8 ఓన్లీ 3 మాత్రమే రైట్ హ్యాండర్స్ ఉండే పరిస్థితి ఉంది. సో అలాంటి సిచ్యుయేషన్ మనకు కనిపిస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అని ఎందుకంటున్నానంటే, నేను స్పిన్నర్స్ ఇబ్బంది పడతారు, అవతల టీంలో స్పిన్నర్స్. మీకు ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ ఆర్ ఆల్మోస్ట్ నాట్ దేర్ ఇన్ ఎనీ టీమ్. సో వాళ్ళకు ఉన్నదంతా ఎవరు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కానీ లెగ్ స్పిన్నర్స్ కానీ ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కానీ లెగ్ స్పిన్నర్స్ కానీ రైట్ హ్యాండర్స్కి బాగా బౌలింగ్ చేస్తారు. లెఫ్ట్ హ్యాండర్స్ విషయంలో స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే విత్ ద టర్న్ వాళ్ళని మంచి డీప్ మిడ్ వికెట్ మించో, స్క్వేర్ లెగ్ మించో, లాంగ్ ఆన్ మించో పెద్ద సిక్స్లు కొట్టచ్చు. సో విత్ ద టర్న్ ఆడే అవకాశం ఉంటుంది. సో లెగ్ స్పిన్నర్స్ గుగ్లీలు వేసుకుంటూ కూర్చోవాలి లెఫ్ట్ హ్యాండర్స్. సో ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది మనకి. ఇంతమంది లెఫ్ట్ హ్యాండ్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి అవతలి టీం కెప్టెన్ భయపడే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం తీసుకుంది. సౌత్ ఆఫ్రికాలో ఉన్న 2 స్పెషలిస్ట్ స్పిన్నర్స్, లిండర్ కానీ కేశవ్ మహారాజ్, బోత్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. తర్వాత ఇంతసేపు మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం. మరి బౌలింగ్ సంగతి ఏంటి? బౌలింగ్లో మీకు బుమ్రా లాంటి బౌలర్ మిగతా ఏ టీమ్స్లో లేడు. అంటే నేను ఏదో బుమ్రాని ఏదో ఎలివేషన్ ఇస్తున్నానని మీరు అనుకోవడానికి కాదు. బుమ్రాకి యావరేజ్, అతను ఆల్మోస్ట్ 80కి పైగా T20 ఇంటర్నేషనల్ యావరేజ్ బిలో 20, బౌలింగ్ యావరేజ్ బిలో 20. చాలా రేర్గా కనిపిస్తుంది. అతని ఎకానమీ చూస్తే ఎకానమీ 6.5, బుమ్రాస్ ఎకానమీ 6.5. మీకు రషీద్ ఖాన్, ముజీబ్ ఎక్కువ ఆడు, వాళ్ళకి బిలో 7 ఎకానమీ రేట్ ఉంది. మిగతా ఏ ఫాస్ట్ బౌలర్ కంటే మన ఫుల్ ఐసీసీ ఫుల్ మెంబర్స్లో ఎవరికి కూడా బిలో 7 ఎకానమీ రేట్ ఎవరికి లేదు. బుమ్రాకు ఉంది. బుమ్రా లాంటి బౌలర్ డెత్లో బౌలింగ్ చేస్తూ కూడా బిలో 7 ఎకానమీ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. బుమ్రా కంటే హర్షదీప్ ఎక్కువ వికెట్లు తీసుకుండొచ్చు, కానీ బుమ్రా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. ఏదైనా ఒక ఫేజ్ లైక్ లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్, ఆ టైంలో కెప్టెన్ అతనికి బాల్ ఇస్తే ఈ కెన్ క్రియేట్ మ్యాజిక్. అలాంటి బౌలర్ ఏ టీంకి లేడు. హీఈస్ గుడ్ ఇన్ ఆల్ 3 phases. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు, మిడిల్ ఓవర్స్లో అండ్ డెత్లో, ఎక్కడ పట్టినా. ఇప్పుడు ఏంటంటే అతను ఓవర్స్ పవర్ ప్లేలో 1 ఓవర్ వేస్తున్నారు, మధ్యలో 1 ఓవర్ వేస్తున్నారు, డెత్లో 2 ఓవర్లు వేస్తున్నారు. ఆ 4 ఓవర్లో మీకు సినిమా చూపిస్తాడు. అది ఇంకోటి ఏమో అడ్వాంటేజ్ అవుతుంది, బుమ్రా లాంటి బౌలర్ మీ దగ్గర ఉన్న అతను ఎకనామికల్ కాబట్టి. దానివల్ల ఏంటంటే బుమ్రా ఓవర్లు ఇంకా 2 మిగిలి ఉన్నాయనుకోండి, అంటే లాస్ట్ 6 ఓవర్స్ ఉన్నాయి, 60-70 రన్స్ కొట్టాలి ఒక టీం. దాంట్లో 2 బుమ్రా ఓవర్లు ఉన్నాయంటే మిగతా బౌలర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద ఛాన్సెస్ ఇస్తుంది. బుమ్రా ఓవర్లు ఎక్కువ రన్స్ రావని తెలుసు వాళ్ళకి. చేసినందువల్ల ఆ మిగతా బౌలర్స్కి వికెట్లు వస్తాయి. అది బుమ్రా ఉండడం వల్ల మీకున్న అడ్వాంటేజ్. సో బుమ్రా లాంటి బౌలర్ ఎవరు లేరు. మీరు హ్యాజల్వుడ్, కమిన్స్ వీళ్ళ ఎకానమీ రేట్ 7.5 ఉంది, వేరేస్ బుమ్రాకి 6.5 ఉంది. ఎవరైనా తీసుకోండి, మీరు షైన్ అఫ్రీద్ తీసుకోండి, లేకపోతే రబాడా అయితే ఆల్మోస్ట్ 8 దాకా ఉంది. సో వీళ్ళెవ్వరు కూడా ఎకానమీ లేదు, ఎందుకంటే డెత్లో బౌలింగ్ చేస్తారు. డెత్లో దే లీక్ రన్స్, కానీ బుమ్రా డెత్లో కూడా అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ వేయగల బౌలర్ బుమ్రా. సో అది మీకున్న అడ్వాంటేజ్. బుమ్రా ఒకటే కాదు, మీకు ఇంకో తూర్పు ముక్క వరుణ్ చక్రవర్తి ఈ 2 వరల్డ్ కప్స్ మధ్య దాంట్లో మిగతా ఏ బౌలర్ కంటే కూడా వరల్డ్ వైడ్గా, అంటే ఐసీసీ ఫుల్ మెంబర్స్ ఎవరు 57 వికెట్స్ తీశాడు. హీఈస్ అ వికెట్ టేకింగ్ బౌలర్. అతన్ని పిక్ చేయడం, అతని వేరియేషన్స్ పిక్ చేయడం చాలా మందికి, అంటే ఇన్ని రోజులు అయినా కూడా అతని నావల్టీ ఫ్యాక్టర్ ఇంకా ఉంది. అతన్ని పిక్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అతని బాల్ లోపలికి వస్తుందా, బయటకు వస్తుందా, స్ట్రైట్కి వెళ్తుందా, ఎప్పటికీ అర్థం కావట్లేదు. అతని వేరియేషన్స్ కూడా కొంచెమే ఉంటాయి, అంటే వికెట్ వేస్తాడు, యూ మిస్ ఐ హిట్ అన్నట్టుగా ఉంటాడు. అతని బౌలింగ్ విషయంలో ఛాన్స్ తీసుకుందామని చెప్పి మీరు ఏదో అక్రాస్ ఆడే ప్రయత్నం చేస్తే అది కనుక మీ ప్యాడ్స్ తగిలినా, లేకపోతే మీరు మొత్తానికే మిస్ అయినా బోల్డ్ అవుతారు, లేకపోతే ఎల్బిడబ్ల్యూ అవుతారు. అంత ఇంపాక్ట్ ఇప్పటికీ అతను క్రియేట్ చేస్తున్నాడు. అతని ఎకానమీ కూడా బాగుంది. ఎకానమీ 7.5 ఉంది, 7.42 ఫర్ స్పిన్నర్ కొన్నిసార్లు 6లు కొడతారు. 7.42 ఉంది. సో మీకు మెయిన్ వికెట్ వీళ్ళిద్దరూ మీకు తురుపు మొక్కలు, ప్లస్ హర్షదీప్ సింగ్ హ్యాస్ ది న్యాక్ ఆఫ్ పికింగ్ అప్ వికెట్స్. మొన్న చూసాం కదా, 5 వికెట్లు తీశాడు న్యూజిలాండ్తో లాస్ట్ మ్యాచ్లో. సో హ్యాస్ ది న్యాక్ ఆఫ్ పికింగ్ వికెట్స్ అండ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ద పవర్ ప్లే. సో ఈ ముగ్గురు గన్ బౌలర్స్ మీకు ఉన్నారు.
అది కూడా మీకున్న టీంకున్న పెద్ద అడ్వాంటేజ్. ఇంకోటి, యువర్ కోచ్ ఈజ్ ఎ జమ్. జీజీ ఈజ్ ఎ జమ్. అదేంటి జీజీని తిడతావు కదా నువ్వు? సి, వేర్ ద క్రెడిట్ ఈజ్ డ్యూ, వి గివ్ ఇట్ టు హిమ్. ఎక్కడైతే క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందో ఆ క్రెడిట్ ఇవ్వండి. ఈ ఫార్మాట్లో గౌతమ్ గంభీర్ టాక్టిక్స్ వండర్ఫుల్. ఎందుకంటే అతను టీంని తయారు చేసిన విధానం. లాస్ట్ టైం రాహుల్ ద్రావిడ్ కూడా ఇలాగే టీంని వరల్డ్ కప్ ముందు టీంని చాలా ప్లాన్డ్గా తయారు చేసి ఇంజర్డ్ ప్లేయర్స్ కూడా ఆ టైంకి రెడీ చేసి టీంని పర్ఫెక్ట్గా తయారు చేశాడు. పర్ఫెక్ట్గా లైనప్ని తయారు చేసి అప్పుడు టైటిల్ చేశాడు. అలాగే ఈసారి కూడా గౌతమ్ గంభీర్, మనకి బోల్ అంత టాలెంట్ ఉంది, దాంట్లో ఎవరిని తీసుకోవాలి, ఒక చిన్న తప్పటడుగు లైక్ శుభ్మన్ గిల్ని తీసుకురావడం, అది కూడా లాస్ట్ మినిట్లో, ఇంత లాస్ట్ మినిట్లో చేంజ్ అని అనుకోకుండా కొంచెం బోల్డ్గా డెసిషన్ తీసుకుని శుభ్మన్ని పక్కన పెట్టడం లాంటి ఒక బ్రేవ్ డెసిషన్ తీసుకోవడం టీంని. అంటే ఇప్పుడు అతను వచ్చిన దగ్గర నుంచి ప్లాన్ ఎలా చేశాడంటే T20 వరల్డ్ కప్కి అప్పుడు అతనికి టైం ఉంది, ఆల్మోస్ట్ 1.5 year టైం ఉంటే ఈ 1.5 yearలో టీంలో ఈ మనం అనుకున్న లోపాలు, గతంలో అనుకున్నాం కదా, నేను వీడియో కూడా నెక్స్ట్ ఏంటి అని వీడియో కూడా చేశాను. మనకి బౌలింగ్ చేసే బ్యాటర్స్ లేరు, బ్యాటింగ్ చేసే బౌలర్స్ లేరు, ఆల్రౌండర్స్ లేరు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ లేరు, రిస్ట్ స్పిన్నర్స్ లేరు. ఈ కొరతలన్నింటినీ కవర్ చేయడానికి అతను చాలా మంచి ప్లానింగ్తో వచ్చాడు. వరుణ్ చక్రవర్తి ఎప్పుడో 2021లో ఆడాడు, వరల్డ్ కప్ ఆడాడు, T20 వరల్డ్ కప్. టోటల్గా ఒక్క వికెట్ రాలేదు, ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి మన టీం అక్కడ పక్కన పెట్టేసింది. కానీ సీన్ హిమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్ ఎక్కడ మన కేకేఆర్లో. సో అతన్ని తీసుకొచ్చి అతన్ని గ్రూమ్ చేశాడు. ఇప్పుడు అతను మీకు తూర్పు మొక్కగా, మీకు ఒక ట్రంప్ కార్డ్గా తయారాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ లాంటి ఒక ఆల్రౌండర్ని కూడా గ్రూమ్ చేశాడు. హర్షిత్ రాణా లాంటి ఒక అతని కేపబిలిటీ, బికాస్ హీ హాస్ గాట్ ది హైట్, హీ హాస్ గాట్ ది పేస్ అండ్ హీ బౌల్స్ దట్ హెవీ బాల్ అండ్ స్లోయర్ వన్స్ ఉన్నాయి, అతని దగ్గర వేరియేషన్స్ ఉన్నాయి అండ్ హీ కెన్ బ్యాట్ వెల్, అతను ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా అయ్యే అవకాశం ఉంది. సో ఇలాగ అతను కాస్త ఆ ముందు చూపుతో టీంని పర్ఫెక్ట్గా తయారు చేశాడు. అందరినీ గ్రూమ్ చేసుకుంటూ వచ్చాడు. దాంతో ఏంటంటే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ టీం తయారైంది. సో గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా ఆ క్రెడిట్, ఆ స్ట్రాటజీ పరంగా కూడా స్ట్రాటజీ కూడా బాగుంది అన్ని రకాలుగా. సో నౌ ఐ థింక్ గౌతమ్ గంభీర్కి ఆ క్రెడిట్ ఖచ్చితంగా కావాలి. ఈసారి వరల్డ్ కప్ గెలిస్తే మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్ షుడ్ గో టు గౌతమ్ గంభీర్ అని కూడా చెప్తాను నేను. సో అప్పుడు ఖచ్చితంగా చెప్తాను కాబట్టి వీ షుడ్ గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ రియలీ డ్యూ, ఖచ్చితంగా. తర్వాత మన టీంలో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మీరు నేను చెప్పాను, వరుణ్ చక్రవర్తి ఆల్రెడీ ప్లేడ్ వరల్డ్ కప్. వీళ్ళందరూ కూడా వరల్డ్ కప్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా, ఎక్సెప్ట్ మేబీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్ లాంటి వాళ్ళు, అంటే 11లో ఉండేవాళ్ళు. మిగతా అందరూ వరల్డ్ కప్ ఆడిన వాళ్ళే. వీళ్ళందరూ కొత్త ఏం కాదు, మరీ అంత కొత్త వాళ్ళు ఏం కాదు. T20 వరల్డ్ కప్ ఆడారు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడారు. సో వీళ్ళందరికీ మరీ ఆ కొత్తదనం, అంటే వరల్డ్ కప్ ఆడుతున్నాం కదా అనే ఒక బెరుకుండే అవకాశం ఏమాత్రం లేదు. సో దే హ్యావ్ గాట్ దట్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది. అండ్ దిస్ టీమ్ ఇస్ వెరీ వెల్ సర్వ్డ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇంకొక ఫ్యాక్టర్ కూడా చెప్తాను ఏంటంటే, గతంలో మన టీమ్స్ ఈ వరల్డ్ కప్స్లో చితికిలబడి, కానీ వీళ్ళేంటి చాలా ఫియర్లెస్గా ఉన్నారు. వీళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడున్న కుర్రకారు ఫియర్లెస్ పీపుల్. అభిషేక్ శర్మ ఏ మ్యాచ్ అయినా ఏషియా కప్ ఫైనల్లో చూసిన కదా, బ్యాట్ ఊపుతూనే ఉన్నాడు, 3-4 సార్లు ఊపాడు, 4 సార్లు అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు ఇంటికి. సో అతను వీళ్ళకి ఆ ఫైనల్ ఆడుతున్నాము, ఆ బెరుకు, గతంలో బిగుసుకుపోయారు. ఫైనల్ అనగానే బిగుసుకుపోవడం అనేది చూసి, ఈవెన్ 2023 వన్డే వరల్డ్ కప్లో కూడా మన టీం బిగుసుకుపోయింది. ఇదే 2021 T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్తో మనం ఓడిపోయినప్పుడు, న్యూజిలాండ్తో ఓడిపోయినప్పుడు మన టీం మామూలుగా ఎంత బాగా ఆడేవాళ్ళు. అప్పుడు అసలు స్క్వేర్ దాటలేదు, ఒక షాట్ కొట్టిన షాట్. అలాంటి పరిస్థితి లేదు. దానికి వీళ్ళకున్న ఫియర్లెస్నెస్తో పాటు ఇంకొక కారణం ఏంటంటే, వీళ్ళకి ఆ మెంటల్ బ్లాక్ లేదు. అరే మన ఐసీసీ టైటిల్స్ గెలవట్లేదు కదా, 10 ఏళ్ళు దాటిపోయింది, గెలవట్లేదు కదా అని లేదు. ఎందుకంటే 2024లో మనం ఇదే T20 వరల్డ్ కప్ గెలిచాం, 25లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. సో 2 ఐసీసీ ట్రోఫీస్ లాస్ట్ 2 yearsలో గెలిచాం. సో మనకి ఆ మెంటల్ బ్లాక్ కూడా లేదు. అరే మనం 10 ఏళ్ళ నుంచి గెలవట్లేదు, దగ్గరికి వస్తున్నాం అని చెప్పేసరికి ఒక రకమైన ఫియర్ ఫ్యాక్టర్ వస్తుంది. అలాంటి ఫియర్ ఫ్యాక్టర్ వీళ్ళకి లేదు. సో వీళ్ళు చాలా దే కెన్ ప్లే విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. సో అది ఈ టీంకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్గా చెప్పుకోవాలి. అది గౌతమ్ గంభీర్ గురించి నేను ఇంకోటి కూడా ఒక ఫ్యాక్టర్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే, అభిషేక్ శర్మకి గో అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, గో అండ్ ప్లే యువర్ షాట్స్, డోంట్ వరీ. మేమే అడగం స్టూపిడ్ షాట్ అని అలా ఏమనం మేము. గో అండ్ ప్లే యువర్ షాట్స్. మీకు ఆ లైసెన్స్ టు హిట్, జేమ్స్ బాండ్కి ఇస్తారా లైసెన్స్ టు కిల్ అన్నట్టుగా, లైసెన్స్ టు హిట్ అని అభిషేక్ ఒక్కడికి కాదు, మిగతా టీం కూడా లైసెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు రిచ్చిపోయి ఆడుతున్నారు, మంచి రిజల్ట్స్ కూడా మనకి అందిస్తున్నారు. సో దట్ ఈస్ దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ టీమ్. మరి ఏ లోపాలు లేవా? ఉన్నాయి. నేను
ఇందాక చూసాను ఒక రీల్ చూసాను. ఆ రీల్‌లో ఏంటంటే మన మిత్రులే చాలామంది మంచి మంచి షేర్ చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒక యాంకర్ ధోనిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ధోని ఏంటి ఇండియన్ టీమ్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్ అన్నాడు ధోని. ధోని చూసాడు కదా డ్యూ ఫ్యాక్టర్. ఇప్పుడు టాస్ ఓడిపోతాం. డ్యూ ఫ్యాక్టర్ మీరు సెకండ్ హాఫ్‌లో బౌలింగ్ చేయాలి. డ్యూ ఎక్కువగా ఉంటుంది. ఏం చేయాలి పరిస్థితి? అలాంటి ప్రాబ్లం ఉంటుంది. మనకి టాస్‌లో ఎక్కువ ఓడిపోతాం మనం. అందుకే ఈ మధ్య టాస్ గెలిస్తే సూర్యకుమార్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటాం. మన టీంకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా ఇంకోటి? అన్ని నైట్ మ్యాచ్లు ఆడుతున్నాం మనం. హోమ్ టీమ్ కాబట్టి మనకి ఎక్కువ మంది చూస్తారు కాబట్టి బ్రాడ్కాస్టర్ కోసం ఈవెన్ సూపర్ 8లో కూడా కొన్ని డే మ్యాచెస్ ఉన్నాయి సండేస్ రోజున 3 గంటలకు స్టార్ట్ అవుతాయి. మనం అన్ని మ్యాచ్లు 7 గంటలకు ఆడతాం. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ 7 గంటలు ఆడతాం. డ్యూ ఫ్యాక్టర్ మనకు ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇది మనకున్న డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఆ రోజు మనం టాస్ ఓడిపోయాం. ఫస్ట్ బ్యాటింగ్ చేయడంలో మనకి పిచ్ అంత బాగాలేదు. తర్వాత డ్యూ వల్ల పిచ్ బాగా సెటిల్ అయింది. బాల్ పట్టుకోవడానికి మన స్పిన్నర్స్కి అసలు గ్రిప్ దొరకట్లేదు. సోప్ లాగా అయిపోయింది, తడిసిన సోప్ లాగా. సో ఇలాంటి ఫ్యాక్టర్ ఒకటి మనకి అదొకటే మనని చాలా డిఫీట్ చేయగల ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. మన చేతులు మన కంట్రోల్లో లేని విషయం. ధోని కూడా అదే చెప్పాడు. సో అది ఇంకో డిసడ్వాంటేజ్ మన టీంకి లాట్ ఆఫ్ ట్రావెల్. మనం చూడండి, మనం ఆడే మ్యాచ్లు ఒకటి ముంబైలో ఆడతాం, ఈవెన్ గ్రూప్ స్టేజ్లో ఒక మ్యాచ్ ముంబైలో ఆడతాం, ఒక మ్యాచ్ ఢిల్లీలో ఆడతాం, ఒక మ్యాచ్ అహ్మదాబాద్లో ఆడతాం. ఇలా రకరకాల వెన్యూస్లో మనం మ్యాచ్లు ఆడతాం. ఎందుకంటే మన అన్ని చోట్ల చెప్తారు మన టీం అన్ని ఇండియా మ్యాచ్లో ఒకటి. మిగతా వాళ్ళకి ఏంటంటే 2-3 మ్యాచ్లు ఒకటే వెన్యూలో ఆడుతున్నారు. వాళ్ళకి మన టీం ఏమో ఈ మూల నుంచి ఆ మూలకి ట్రావెలింగ్, లాట్ ఆఫ్ ట్రావెలింగ్ ఇస్ ఇన్వాల్వ్. సో దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్ దట్ కెన్ గో అగేన్స్ట్. ఇంకొక మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే వేర్ ఇన్ ఎ టఫ్ గ్రూప్ ఇన్ సూపర్ 8. సూపర్ 8లో మనతో పాటు అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వస్తాయి. వెస్టిండీస్ మీద గెలుస్తామని మనం అనుకుందాం పోనీ. కానీ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మీకు ఎప్పుడైనా ట్రబుల్ ఇవ్వచ్చు. సో మీరు ఇక్కడ ఇద్దరు పొటెన్షియల్ మీ రైవల్స్ మీ ఫైనల్లో మీకు ఎదురుపడగల ప్లేయర్స్ టీమ్స్ మీద మీరు గెలవాల్సి ఉంటుంది. అవతల గ్రూప్ బెటర్గా ఉంది. అక్కడ మీకు న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉండొచ్చు. మన గ్రూప్లో మనకి ఇది డిసడ్వాంటేజ్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే బుమ్రా గురించి ఐ హేట్ టు సే దిస్. బుమ్రా కొంచెం ఆఫ్ ద బాయిల్ కనిపిస్తున్నాడు ఇటీవల కాలంలో. మొన్న న్యూజిలాండ్ జరిగిన లాస్ట్ మ్యాచ్లో 14.5 రన్స్ పర్ ఓవర్ ఇచ్చాడు. లాస్ట్ T20 వరల్డ్ కప్ తర్వాత అతను 17 మ్యాచ్లు ఆడితే ఈ 17 మ్యాచ్లో అతని ఎకానమీ నేను చెప్పిన 7 బిలో ఉందని చెప్పి, కానీ ఈ 17 మ్యాచ్లో అది ఎకానమీ ఆల్మోస్ట్ 8 టచ్ అవుతుంది. 7.74 అయిపోయింది. బట్ బుమ్రా ఇస్ బుమ్రా కెన్ కమ్ బ్యాక్. బుమ్రా రైట్ టైంలో రైట్ మ్యాచెస్లో హీ కెన్ ప్రొడ్యూస్ దట్ మ్యాజిక్ అని ఒక్కడు. కానీ బుమ్రా ఫామ్ కొద్దిగా మనకి ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్గా కనిపిస్తుంది. ఈవెన్ అదర్ ఫార్మాట్స్లో కూడా బుమ్రా ఇస్ నాట్ ద సేమ్ బౌలర్. ఇటీవల జస్ట్ లాస్ట్ 1 year, హాఫ్ ఇయర్ నుంచి ఏమో అని ఒక ఫీలింగ్ మనకి కలుగుతుంది. బట్ ఐ థింక్ దాన్ని అతను దూరం చేస్తాడు. వరల్డ్ కప్కి బ్రహ్మాండమైన ప్రిపరేషన్తో వస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మనకి ఇంకొక తురుపుముక్క కుల్దీప్ని ఆడించుకోలేని పరిస్థితి. ఎందుకంటే నేను చెప్పినట్టుగా వీళ్ళందరికీ లైసెన్స్ ఇస్తున్నారు, బాగా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టండి, షార్ట్స్ కొట్టండి అని చెప్పి. సో అలా ఆడాల్సి వస్తే మీరు 8 మంది బ్యాటర్స్ ఉండాలి మీకు. అక్షర్ పటేల్, రింకు సింగ్, అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు 7, 8లో ఆడాల్సి ఉంటుంది. అలా ఆడాల్సి వస్తే మీకు యూ కెన్ ప్లే ఓన్లీ వరుణ్ చక్రవర్తి, బుమ్రా అండ్ హర్షదీప్. ఈ ముగ్గురిని ఆడించుకోవాలి. మీకు ఛాన్స్ లేదు. మీ కెనాట్ ప్లే కుల్దీప్ కూడా ఉంటే వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఉంటే వరుణ్ చక్రవర్తి ఒక రోజు ఎక్కువ రన్స్ ఇచ్చినా కుల్దీప్ విల్ పికప్ వికెట్స్. కుల్దీప్ రన్స్ ఇస్తాడు చాలా సందర్భాల్లో, కానీ ఈ పిక్స్ అప్ వికెట్స్. సో వీళ్ళిద్దరు కనుక మిడిల్ ఓవర్స్లో వేస్తే మీకు వికెట్స్ వస్తాయి, బౌలర్ని వికెట్లు ఇవ్వగలుగుతారు. మిడిల్ ఓవర్స్ని వీళ్ళిద్దరు కూడా కంట్రోల్ చేయగలుగుతారు. కానీ కుల్దీప్ని ఆడించుకునే పరిస్థితి మనకు. కుల్దీప్ని ఆడించాలంటే ఏం చేయాలి? మీరు రింకు సింగ్ని, హర్షదీప్ని ఇద్దరిని డ్రాప్ చేసి మీరు కుల్దీప్ని ఆడించుకోవాలి. ఎందుకంటే హర్షిత్ రాణ్ ఆడితే ఏమవుతుందంటే హర్షిత్ రాణ్ నెంబర్ 8లో ఆడతాడు రింకు సింగ్ ప్లేస్లో. సో అది చాలా టీమ్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. సో కుల్దీప్ లాంటి ప్లేయర్ని ఆడించుకోలేదు. ఇంకోటి ఏంటంటే మనకుండే లోపం క్యాచింగ్. గ్రౌండ్ ఫీల్డింగ్ బాగానే ఉంటుంది, గ్రౌండ్ ఫీల్డింగ్ బాగానే చేస్తాం మనం. క్యాచింగ్లో కీలకమైన క్యాచ్లు వేస్తాం. అదే మీరు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లాంటి టీమ్స్ తీసుకోండి, ఆస్ట్రేలియా ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళు కొన్ని ఇన్క్రెడిబుల్ క్యాచెస్ పట్టున్నారు. అంటే సూర్యకుమార్ పట్టిన క్యాచ్తోనే మనం వరల్డ్ కప్ గెలిచాం లాస్ట్ టైం, కరెక్టే. కానీ అలాంటి స్టన్నింగ్ క్యాచెస్ చాలా తక్కువ ఉంటాయి మనకి. మన క్యాచింగ్ మనం అందులో సెట్టర్స్ వదిలేస్తాం చాలా. మనకి ఇది గ్రౌండ్ ఫీల్డింగ్ అథ్లెటిసిజం బాగానే ఉంది. ది కవర్ ది గ్రౌండ్ వెల్, ది కట్ ది యాంగిల్స్, అండ్ జనరల్గా మన ఫీల్డింగ్ స్టాండర్డ్స్ బాగున్నాయి. ఏది గ్రౌండ్ ఫీల్డింగ్. క్యాచింగ్లో మాత్రం చాలా మన ప్రాబ్లం ఉంది. సో ఇవి మన కొన్ని ప్రాబ్లమ్స్, మీ చిన్న ప్రాబ్లమ్స్, ఇవి పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. సో ఓవరాల్గా మన టీం బాగుంది. మన టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు?
ఎక్స్ ఫ్యాక్టర్ ఇంకెవరు అభిషేక్ శర్మ సిక్స్లు బౌలర్ని ఇష్టం వచ్చాడు, అనుకున్నదే తడవగా సిక్స్లు కొట్టాడు. ఈ కెన్ హిట్ సిక్స్ ఎట్ విల్. సో అతనే మనకి తురుపుముక్క. అతను మొత్తం వరల్డ్ అంతా భయపడుతున్నారు అభిషేక్ శర్మ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చూసి. అతను స్టెప్ అవుట్ అయ్యి మంచి మంచి ఫాస్ట్ బౌలర్ స్టెప్ అవుట్ అయ్యి వాళ్ళ తల మించి సిక్స్లు కొడుతుంటే అది వాళ్ళకి పీడకల్లో వచ్చేలాగా అనిపిస్తుంది. హీస్ బికమ్ ఎ నైట్ మేర్ ఫర్ బౌలర్స్. సో హీఈస్ అవర్ ఎక్స్ ఫ్యాక్టర్ వితౌట్ ఎనీ డౌట్. హీఈస్ అవర్ ఎక్స్ ఫ్యాక్టర్. మరి 11 టీం చెప్పాను నేను, టీం మీకు అందరికీ తెలుసు. టీం చెప్పాను 11 ఎలా ఉంటుంది మన బెస్ట్ 11 అభిషేక్, ఇషాన్ ఓపెన్ చేస్తారు. లక్కీగా మనకి ఆ డైలమా సెటిల్ అయిపోయింది. సంజు శాంసన్ ఆడించాలి అవుతుంది. సంజు ఫెయిల్ అవ్వడం, ఇషాన్ సక్సెస్ అవ్వడం. దట్ ఈస్ అన్ఫార్చునేట్ ఫర్ సంజు శాంసన్. అతను వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాడు. కానీ దీనివల్ల ఏంటి, ఆ డిబేట్ సెటిల్ అయిపోయింది. నేను తమ్ముడు కూడా చెప్పాను 2022 T20 వరల్డ్ కప్లో ఒక పోటీ కనిపించేది దినేష్ కార్తిక్ అండ్ రిషబ్ పంత్ మధ్య. కొన్ని మ్యాచ్లు అతను ఆడి, కొన్ని మ్యాచ్లు ఇతను ఆడి. ఆ పోటీ లేకుండా ఇప్పుడు ఇషాన్ కిషన్కి ఇబ్బంది లేదు. నేను అతను బాగా ఆడిన ఆడకపోయినా నాకు నా ప్లేస్ గ్యారంటీ అని ఒక నమ్మకం ఉంటుంది. ఇషాన్ కిషన్ కెన్ ప్లే విత్ లాట్ మోర్ ఫ్రీడమ్. మనకి క్లారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా మన కీపర్ విషయంలో మన కీపర్ ఎవరు, ఓపెనర్ ఎవరు అంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ క్లారిటీ వచ్చేసింది. మొన్నటిదాకా అది కొంచెం ఒక డైలమాగా కనిపించింది. అది కూడా ఒక విధంగా మంచిదే, ఎందుకంటే మన 11 విషయంలో క్లారిటీ ఉండాలి. అది సో ఇషాన్ అండ్ అభిషేక్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో తిలక్ వర్మ. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఏమైంది, పర్లేదు, ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉంటారు. తర్వాత సూర్యకుమార్ ఎట్ 4 కెప్టెన్. 5లో హార్దిక్ పాండ్యా అనుకుందాం. తర్వాత 6లో మీకు శివం దుబే, బికాస్ స్పిన్నర్స్ని ఉన్నప్పుడే స్పిన్నర్స్ బౌలింగ్ వేసినప్పుడు అతను ఉండాలి కాబట్టి. 7లో అక్షర్ పటేల్, 8లో రింకు సింగ్. సో 8 వరకు మీకు బ్యాటింగ్ ఉంటుంది. దీంట్లో వాళ్ళు ఇంటర్చేంజ్ అవుతారు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఇప్పుడు చెప్తారు కదా, ఓపెనర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎక్కడైనా ఆడే పరిస్థితి ఉండాలని చెప్పి. సో వీళ్ళు అదే ప్లేస్లో ఆడాలని లేదు. సో అకార్డింగ్ టు సిచ్యుయేషన్ వాళ్ళని మార్పులు చేసే అవకాశం ఉంది. సో నెంబర్ 8 వరకు మీకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. తర్వాత అర్ష్దీప్ సింగ్, బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి. సో మీకు 5 క్లియర్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి, ప్లస్ శివం దుబే, అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ. సో ఇది చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కుల్దీప్ అన్ఫార్చునేట్లీ మిస్ అవుట్. కుల్దీప్, సంజు శాంసన్, హర్షిత్ రాణా వీళ్ళు మన టీంలో మిస్ అయిపోతారు. వాషింగ్టన్ సుందర్ ఫిట్. లక్కీగా మన ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ లేవు. వాషింగ్టన్ ఫిట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే రియాన్ పరాగ్ వస్తారు. రియాన్ పరాగ్ అయినా వాషింగ్టన్ అయినా దే విల్ బి మోస్ట్లీ వార్మింగ్ ద బెంచ్. వాళ్ళ అవసరం అంతగా వచ్చే అవకాశం మనకు కనపట్లేదు. బట్ స్టిల్ ఐ థింక్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఇది మన టీం. మరి ఖచ్చితంగా గెలిచేస్తారు మన వాళ్ళు టైటిల్. దిస్ ఈస్ క్రికెట్లో ఏది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎంత మంచి టీం అయినా, ఎంత హాటెస్ట్ ఫేవరెట్ అయినా ఖచ్చితంగా గెలుస్తుందని ఎవరు ఏం టీం గురించి చెప్పలేము. ఒకటేంటంటే ఇండియాకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మిగతా వాళ్ళకంటే. ఆన్ దట్ డే మన వాళ్ళు ఎవరన్నా హాఫ్ డే ఉంటే, ఒక బ్యాట్స్మెన్ ఎవడన్నా రెచ్చిపోతే అవతల బ్యాట్స్మెన్ బ్రహ్మాండంగా ఆడితే ఏం చేస్తాం మనం, చేతులు ఎత్తాలి కదా. సో ఇలాంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. బట్ ఓవరాల్గా ఇండియా ఇస్ లుకింగ్ వెరీ గుడ్. అంటే ఇండియా చాలా చెత్తగా ఆడితే తప్ప, లేకపోతే ఏమైనా ఫ్యాక్టర్స్ మనకి డ్యూ ఫ్యాక్టర్ లాంటివి ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే తప్ప ఐ థింక్ ఇండియా షుడ్ రిటైన్ ద టైటిల్. బట్ చెప్పలేం కదా, ఇప్పుడు T20 ఫార్మాట్లో మిగతా 2 ఫార్మాట్స్లో మీరు పలానా టీం గెలుస్తుందని మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అవకాశం చాలా తక్కువ. బట్ ఇండియాకి చాలా చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు ఆల్ అదర్ టీమ్స్. ఆల్ 20 టీమ్స్ ఆడుతుంది. మిగతా 19 టీమ్స్ కంటే కూడా ఇండియాకు ఉన్న విజయావకాశాలు ఏ టీంకి లేవని చెప్పి నా ముందు బల్ల లేదు, కానీ బల్ల గుద్ది చెప్పగలను.